అసలు వాడికి ఎందుకు దయ్యం పట్టాలి? చూడ్డానికి నిండుగా ఉంటాడు కదా, చూస్ చేసుకుని ఉంటారు. అదేదో నాకు పట్టొచ్చు కదా. అమ్మో, వాడికి పట్టింది కాబట్టి కిచెన్లో ఉన్నవన్నీ తింటున్నాడు. అదే నీకు పడితేనా మమ్మల్ని తినేసేదానివి. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఒక్కసారిగా ఇలా అయిపోతాడు అనుకోలేదు. ఊరుకో, వాడేం పోలేదు కదా, జస్ట్ దెయ్యం పట్టిందంతే. అయినా చూడు హ్యాపీగా ఎలా కూర్చొని ఉన్నాడు. అయినా ఇదంతా జరిగింది నీ వల్లే. పొద్దున వాడిని కూడా మనతో పాటు తీసుకుని వచ్చుంటే ఇదంతా అయ్యేదే కాదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అదేదో సినిమాలో చూసాం కదా, కేరళ సైడ్ ఎవరో మాంత్రికులు దెయ్యాలను వదిలిస్తారని. విల్ గో టు కేరళ ఆర్ ఎనీవేర్ ఎల్స్. ముందు వాడు సెట్ అవ్వాలి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, వాడిని పిలిచాను, ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. నాకు చాలా భయం వేస్తుంది పృథ్వీ. భయం దేని కాదువిక, ఇప్పటి వరకు దెయ్యం ఎక్కడుందని చెప్పి వెతకాల్సి వచ్చింది. ఇప్పుడు మొబైల్లో యాప్ ఇన్స్టాల్ అయినట్టు వాడి బాడీలో దెయ్యం ఇన్స్టాల్ అయింది కాబట్టి ఒక కన్నేసి ఉంచొచ్చు. మనం ఇంకేం చేయలేమా? నాకు మాత్రం ఏం తెలుసు, గూగుల్ చేయాలి. త్వరగా చూడు. రేయ్ బిగ్ బాబు! పృథ్వీ, నెక్స్ట్ వాడు తినడానికి ఏదో ఒకటి రెడీ చేయాలి, లేదంటే మిగిలింది మనమే. సరే, నేను ఇప్పుడే వస్తాగు. ఈ సైకోనా కొడుకు ఎక్కడున్నాడు? రేయ్ మామా, ఎన్ని సంవత్సరాలు తెలుసరా మనం కలిసి? చాలా సంవత్సరాల తర్వాత కలిసి నాకు తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు పార్టీ చేసుకుందామా? నా టైం వేస్ట్ చేయక పిచ్చెక్కిన పిచ్చిన కొడుకు ఎక్కడ ఉన్నాడో చూపిస్తే నేను వెళ్ళి చూస్తాను. సరే పద, లెట్స్ గో. అలా ఎక్స్క్యూజ్ మీ, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. రా పో మావా, నా నచ్చు రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో, ఓకేనా? సరే పదండి సార్, లెట్స్ గో. ఎవరి అమ్మాయి? బాగుంది. రేయ్, తన కొలీగ్ రా. అయినా సరే బాగుంది. సర్లే, అంతలా గించుకోకు, నీ లవరే కదా. అంత కరెక్ట్ గా చెప్పావరా? అబ్బా అని ఫిట్స్ చెల్ల కొట్టుకుంటున్నావు కదా, అప్పుడే అర్థమే నీ లవరని. సర్లే, మీ లవ్ స్టోరీ ఏంటి? ఇప్పుడు లవ్ స్టోరీ చెప్పేంత స్కోప్ లేదు. వాడు నెక్స్ట్ ఎవరిని తింటాడో టెన్షన్ గా ఉంది. సర్లే, ఈ లవ్ స్టోరీ వాట్సాప్ లో పంపించు. బాధరా వెళ్దాం. సర్లే పద. రే ఇట్ సైడ్ రా. నాకు తెలుసు అటు సైడ్ అని. అబ్జర్వ్ చేస్తున్నా ఆఫీస్ ఎలా ఉందని. రా, అదేది అబ్జర్వ్ చెయ్యి. ఈడీ యాక్టింగ్. రేయ్, ఈడోడు దిష్టి బొమ్మలో పాడారా పేషెంట్? అవునా? పేరేంట్రా? క్యారెట్టా? బిగ్ బాబు. కొండబాబేం కాదు? కాదురా, బిగ్ బాబే. అడిగింది ఎవరిని? బా, మళ్ళీ మొదలెట్టాడు. అది సర్లే, ఆడి పేరు ఏదైతే నాకిట్లా కానీ ఇంతకీ ప్రాబ్లం ఏంటి? నువ్వే అడుగు. దెయ్యం పట్టింది. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? అయినా ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగాక దెయ్యాలు భూతాలు ఏంటమ్మా ఏం ఆడుతున్నావు? ఎలా చెప్పాలే గాని. అడు తింటూనే ఉంటాడా? ఆ సౌండ్ ఏంటి చిరగ్గా? ఆపడా. తింటాం ఆపం ఏంట్రా నువ్వు? ఆ క్యారెట్ ఇలా ఇవ్వరా? ఏంటి నీ బాధ? ఆ క్యారెట్ ఇలా ఇవ్వు. క్యారెట్ ఇవ్వరా? క్యారెట్ ఇవ్వరా? ఏంట్రా అరుస్తున్నావు ఏంట్రా? ఏ నేను అరవలేనా? ఏయ్, కేటీ అరుస్తున్నాడు. వీడికి ఇంజెక్షన్ ఇద్దాం, సెట్ అయిపోతాడు. ముందది ఏదో త్వరగా చేయరా. చేస్తా. ఈ మాత్రం సరిపోద్ది, వీడికి ఇదే కరెక్ట్. చెయ్యురా, చెయ్యవరా. అరుస్తున్నావేంట్రా? నేను తీసుకోలేనుకుంటున్నావు నువ్వు?
ఇటు బతికే ఉన్నాడా? ఏంట్రా ఇడికి నిజంగానే దయ్యం పట్టిందా? ఏ ఊరమ్మా మనది? టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయ్యాక దెయ్యాలు భూతాలేంటి? ఏం మాట్లాడుతున్నావు? పంచా వాడికి దెయ్యం పట్టిందిరా అని పద్ధతిగా చెప్తే విన్నావా? రా అంటావేంటి? ఇప్పుడు ఏం చేయాలి సార్? అయినా ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ఎందుకు లేరా? అయినా ఇటు గుద్దిన గుద్దుడికి వెనకాలంలో ఎముకలని చిత్తిరిపోయినాయిరా. అర్జెంటుగా ఫిజియోథెరపీకి వెళ్ళాలిరా. అయినా సరే నువ్వు చెప్పాలి కదరా పేషెంట్ ఇంత క్రిటికల్గా ఉన్నాడని. మాకేం తెలుసురా, మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వీడిని మీరేం చేయలేరా? పాపం చిన్నప్పటి నుంచి ఎప్పుడు వీడిని ఇలా చూడలేదు. అవునా? ఓ ఫోన్ తీసుకుని సెల్ఫీ తీసుకో, జీవితాంతం గుర్తుండిపోద్ది. సర్లేగాని నేను కొన్ని టాబ్లెట్స్ వేస్తాను, అవి వాడండి, సెట్ అయిపోద్ది. రేయ్ దెయ్యం పట్టిందంటే టాబ్లెట్స్ అంటావేంట్రా? ఒరే నీ బుర్ర బుద్ధి పని చేయట్లేదురా? నీ బుర్ర పని చేస్తుందరా? సేమ్ ఇలాంటి క్యారెక్టే నాకు ఒకటి తగిలేడు, మెడిసిన్స్ రాసిచ్చాను, సెట్ అయిపోయింది. సరే త్వరగా రా. పేపర్ చెయ్యి బే, జాగ్రత్త చూసుకో. ఒరి అబ్బా ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడంటే నేను వచ్చేవాడే కాదు కదరా. వెళ్ళిపోతా. వాయమ్మో ఆగరా ఒకసారి, నేను చెప్పేది విను. రే రే ఒకసారి ఆగరా. రే డోలో 650 రాసావేంట్రా? ఒరే మహమ్మారి లాంటి కరోనాలోనే తరిమి కొట్టిందిరా. ఈ పిల్లదేం ఒక లెక్క, వాడు సెట్ అవ్వలేదనుకో మళ్ళీ అదే వాడిచ్చు. ఓకే సరే సరే. మళ్ళీ వచ్చాడు. పృథ్వీ ఫ్లాట్ కీ వేయడం మర్చిపోయాను, నేను వెళ్తున్నాను. మీరు కూడా పని అయిపోతే త్వరగా వచ్చేయండి. అమ్మో ఇటు పోయేవారు కొద్దిసేపు ఊపిరి ఆగలేదు. వీడికి దెయ్యం వదిలేసినట్టేనా? అయి ఉండొచ్చు, కానీ అంటే దెయ్యం వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకెవరికైనా పట్టిందా? ఇంకెవరికైనా అంటే రేయ్ అమ్మని అమ్మ నీకు నుంచి అర్జెంట్కి వెళ్ళిపోవాలి. నీ అమ్మ కిటికీలు 2022 ఓపెన్ అవ్వే, దండ పెడతాయా నీ అక్క? ఓపెన్ అవ్వే తల్లి. చెయ్యి ఆద్వికా. కాన్ఫరెన్స్ రూమ్. ఆద్వికా ఆదిక ఇక్కడ మిస్ అయి ఉంటుంది. వాళ్ళు నాకు మళ్ళీ మళ్ళీ ఫ్లాట్లోనే కనిపిస్తున్నారు. వాళ్ళ వస్తువులు ఇంకా ఫ్లాట్లోనే ఉన్నాయి. ఆద్విక చెప్పినప్పుడు వినాల్సిందే.
హలో. హాయ్ అన్న, నిన్న అద్విక పంపించిన ఫోటో రిట్రీవ్ అయింది. అందులో ఉన్న వాళ్ళు మన సీఈఓకి తెలుసంట. సరే రవి, ఇప్పుడు మన సీఈఓ ఎక్కడుంది? ఆఫీస్కి వస్తా అన్నారు ఇప్పుడు. ఈ విషయం చెప్తానే అద్విక కిందకి నుంచి కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి తనకి ఈ విషయం కన్వే చేస్తావా? ఓకే రవి, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే అన్న. ఏం జరుగుతుంది శృతి? అసలు ఏమైంది? I'll explain. First cool down. పద. సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మీకు జరుగుతుందే నాకు జరిగింది. మొదట్లో ఇదంతా బుల్షిట్ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే మన చుట్టూ చాలా ఎనర్జీస్ ఉంటాయని. సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ఫెల్ట్ రాదర్ దెన్ అండర్స్టూడ్. ఇప్పుడు ఏం చేయాలి శృతి? అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. ఆద్విక ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు. నాట్ టు వరీ. ఆ యోగేష్ అండ్ చాందిని ఆత్మలకు కావాల్సింది మనం చేస్తే ఆల్ సెట్. ఏం చేయాలి? చాందిని అండ్ యోగేష్కి సంబంధించిన కొన్ని వస్తువులు మేబీ అద్విక దగ్గరే ఉండిపోయి ఉండొచ్చు. అద్విక దగ్గర వాళ్ళ వస్తువులు ఎలా? చాందిని అండ్ యోగేష్ ఉన్న ఫ్లాట్లోనే ఇప్పుడు అద్విక ఉంటుంది కదా. మన ఇంట్లోనే ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా మొదటి 11 రోజుల్లోనే మనం తేదిస్తాం. అండ్ దట్ హ్యాపన్స్ ఇన్ అ స్పిరిచువల్ వే. సో మనకి మోస్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ యోగేష్ అండ్ చాందినిలది సూసైడ్. సూసైడా? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. హలో యోగేష్, ఎక్కడున్నావు? నాకెందుకో చాలా భయంగా ఉంది. త్వరగా రావా? నాకు చాలా వర్క్ ఉంది, కంప్లీట్ అయ్యాక వస్తాను. అది కాదు. హలో యోగేష్. అయ్యో శృతి. హలో హలో శృతి. చాందిని, యోగేష్ వర్క్ అంటున్నాడు. నాకెందుకో చాలా భయంగా ఉంది. త్వరగా రమ్మనవా ప్లీజ్? నేను చెప్తాను. ప్లీజ్ పృథ్వీ, డోంట్ ఇగ్నోర్ సమ్వన్ యు లవ్. ఏమైంది శృతి? సూసైడ్ అంటున్నావు, నెవర్ ఇగ్నోర్ అంటున్నావు. అసలు నాకేం. లీవ్ ఇట్. ఇప్పుడు అది మనకి ఇంపార్టెంట్ కాదు. నాకు రవి ఇప్పుడే ఒక ఫోటోగ్రాఫ్ పంపాడు. ఆ ఫోటోగ్రాఫ్ అద్విక తన ఫ్లాట్లో ఉందని చెప్పిందంట. పాతపడి పగిలిపోయిన వస్తువులనే ఇంట్లో ఉంచుకోకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటిది ఈ ఫోటోగ్రాఫ్కి కూడా ఏదో ఒక రీజన్ ఇలాంటిది ఉండుండొచ్చు. సో ముందది పడేయండి. ఓకే, ఐ డూ దట్. అండ్ చెప్పు శృతి. వాళ్ళు చనిపోయాక పోలీసులు వాళ్ళ అంత్యక్రియలు ఫినిష్ చేసి వాళ్ళ యాషెస్ ఇచ్చారు. ఆ యాషెస్ని అదే ఫ్లాట్లో ఎక్కడో పెట్టి లాక్ చేశారు. ఐ థింక్ ఇట్ మైట్ బి ది మెయిన్ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. నాట్ టు వరీ, చాలా చిన్న ప్రాబ్లం.
We can solve it. Everything will get sorted soon. పృథ్వీ, అద్విక ఎడిట్ సూట్లో ఉందంట. అద్విక 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 గెటప్ అద్విక. ఈసారి నుంచి చెప్పే ప్రతి మాట వింటాను. ప్లీజ్ అద్విక, వేకప్. అద్విక లే అద్విక. అద్విక గెటప్ అద్విక. I'm so sorry, Advika. నాకేం కనిపించలేదు. బిగ్ బాబు ఏడి? అద్విక అద్విక, పద వెళ్దాం. ఏమైంది చూడు. సరే నువ్వు నువ్వే తీ. నువ్వు మీరే తీయండి. నీకు దెయ్యం కూడా పట్టింది కదా, నువ్వే తీ. నువ్వే తీయాలి. నేనా? అవును, ఫాస్ట్ గా తీ. జాగ్రత్తగా పట్టుకో. ఇది ఎక్కడైనా కలిపేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనుకుంటాను. అవును. ఆ గ్లాసెస్ అవసరమా ఇప్పుడు? నీకేం తెలిసిన బాధ? నాకు ప్యాకింగ్ ఎక్స్ప్రెషన్ కనిపించకుండా ఉండడం కోసం ఈ స్పెట్స్. నీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? నీకు కూడా వినిపిస్తున్నాయా? థ్యాంక్ యూ. నాకు ఒక్కడికి వినిపిస్తున్నాయి అనుకున్నాను. అసలు వాళ్ళెవరు? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? యోగేష్ మన కంపెనీకి ప్రీవియస్ ఈవోగా పనిచేసేవాడు. చాందిని వాడి గర్ల్ ఫ్రెండ్, డిజైనింగ్ డిపార్ట్మెంట్. మన ఫ్లాట్లోనే ఉండేవాళ్ళ? అవును. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేదు. బట్ అన్ఫార్చునేట్లీ దే బోత్ డైడ్. అండ్ వాళ్ళ యాషెస్ కూడా ఇప్పటివరకు నువ్వుంటున్న ఫ్లాట్లోనే ఉన్నాయి. చాలా గ్రేట్ కదా, చనిపోయాక కూడా వాళ్ళిద్దరు యాషెస్ కలిసే ఉన్నాయి. చనిపోకుండా ఉంటే బాగుండేమో కదా. సో వాళ్ళ ఆత్మల శాంతి కోసం
వీడిని పొజెస్ చేశారనమాట. మేబీ అయ్యుండొచ్చు. మరి మనల్ని భయపెట్టడం ఎందుకు? ఎందుకంటే దెయ్యాలు మాట్లాడలేవు. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక ఎమోషన్ భయపెట్టడం. ఇవన్నీ నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు, ఎందుకంటే రోజు నేను చూస్తున్నాను కదా. దొంగ సచ్చినోడా, ఆగ్రా నువ్వు. అరే బిగ్ బాబు, నీకు దెయ్యం పట్టిందని తెలియగానే మాకు ప్యాక్ అయిపోయిందిరా బాబు. ఏంటో ఆ దెయ్యానికి ఎవరు దొరకనట్టు నన్నే పట్టుకున్నాయి. బాగా నచ్చుంటావు. అవును పృథ్వీ, వాట్ ఇఫ్ వాళ్ళకి ఏమైనా ఆఖరి కోరికలుండి అవి తీరక వాళ్ళు చనిపోయి ఉంటే? ఆద్విక, ఇప్పుడే కదా ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డాం, మళ్ళీ ఇంకో డౌట్లు అవసరమా? తిను. బాగుంది కదా? అవును, బాగుంది. అది కాదు పృథ్వీ, వాళ్ళకి ఆఖరి కోరిక ఏమైనా ఉన్నా కూడా మనమే తీర్చాలి కదా. అద్విక, నువ్వేంటి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు? ఏరా బిగ్ బాబు, తినకూడదా? అది కాదు అద్విక, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు ఏంటి? ఏంటి కాదు, నాకు చెప్తున్నావు ఎలా తినాలో? అద్విక, 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 ఏమైంది అద్విక? ఏమైంది అద్విక? అద్విక, అద్విక, అద్విక వినిపిస్తుందా? అద్విక, 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 బ్రో, అరే ఏం జరిగి ఉంటుందిరా? అద్విక, నీకు తెలీదా? అద్విక, 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 అద్విక.